కైలాస శంకరుడు చిదంబర శంకరుడుగా నటరాజుగా వచ్చి ఆ నటరాజ స్వామి భక్తుని కోసం ఏం చేసినంటే ఆ భక్తునికి ఒక కోదండాన్ని ఇచ్చి ఆ కోదండంతో నువ్వు చెప్తే నేను ఈ తాండవం చేస్తానని రోజు సాయంత్రం ఆ భక్తునికి అంత అవకాశం ఇచ్చినాడు. అలానే ఆ భక్తుడు ఆపమంటే ఆప స్వామి అలాంటి బోలాశంకరుడైన స్వామి ఎంత ఆ పరమశివుడు ఆ భక్తునికి ఎంత లొంగిపోయినాడో, ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడు. అలానే ఆ స్వామి కోసం ఆ భక్తుని కోసం స్వామి ఊరేగింపు ఉత్సవం ఇద్దరు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వెళ్ళి కూర్చొని మాట్లాడిన తర్వాతనే వెళ్తారు. ఇది ఏకాంబరేశ్వర టెంపుల్లో ఈ విధంగానే జరుగుతుంది. ఎక్కడ ఈ భక్తుని పేరు భృంగి. ఈ భృంగి అవతారం ఎలా వచ్చింది, భృంగి ఎందుకు 3 కాళ్ళు ఉన్నాయి, భృంగి చరిత్ర సాయంత్రం పూట వింటే మనకెంతో స్వామి మన దగ్గరికి వస్తాడు. అందరూ వినండి. సర్వజన